This conference will now be recorded. ఓకే. సో మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న గౌతమ్ వచ్చాడా? ఇంకా గౌతమ్ రాలేదు. సో మీరు డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఈ ఎర్రర్ వస్తుంది. WSL2 installation is incomplete. See, the WS2 Linux kernel is now installed using a separate MSI update package. Please click in the link below to install the kernel update. So just click on this. సో అందరికి ఇదే ఎర్రర్ వస్తుంది. మోస్ట్‌లీ ఇదే వస్తుంది ఎర్రర్. గౌతమ్ నీకు కూడా ఇదే వచ్చిందా ఎర్రర్? సో ఇట్ ఈస్ గెటింగ్ ఇన్‌స్టాల్డ్. అది ఇన్‌స్టాల్ అయిన తర్వాత జస్ట్ దాన్ని 16.3 MB. So this is installed right now. So the latest package అనేది ఇన్స్టాల్ అయింది అండ్ సెట్ WS2 యాజ్ యువర్ డిఫాల్ట్ వర్షన్. ఇది ఎక్కడ? పవర్ షెల్లో. కాపీ దిస్ అండ్ ఓపెన్ యాజ్ పవర్ షెల్. పవర్ షెల్లో రైట్ క్లిక్ అండ్ రన్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. సో ఇది యూజర్ ఐ వాంట్ అడ్మినిస్ట్రేటర్. కన్ఫ్యూజన్గా ఉందా? ఓకే. సో ద ఆపరేషన్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. అక్కడ ఉన్న స్టెప్స్ నేను రిపీట్ చేశాను, అంతే, ఏం లేదు. సి, అండ్ ఇదే ఎర్రర్ వస్తే మీరు ఇదే ఫాలో అవ్వాల్సిందే. ఓకే. అండ్ ఇన్స్టాల్ యువర్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ చాయిస్. సో జస్ట్ ఆ రెండు ట్రై చేయండి. రీస్టార్ట్ చేసి నాకు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు రీస్టార్ట్ ఇట్ అగైన్. జస్ట్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ డాకర్ అనేది రన్ అవ్వదు ఇన్స్టాల్ అయ్యేంత వరకు. సో క్యాన్సిల్ దిస్. సో పైప్లైన్స్ dev.azure.com. సో edit the pipeline. సో మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో క్వశ్చన్ అడుగుతారు. నా అజూర్ డెవాప్స్లో నేను ఇమేజెస్ని బిల్డ్ చేశాను, దాన్ని నా డాకర్ హబ్కి ఎలా పంపిస్తారు? పాయింట్ వచ్చేసి ఎలా అడుగుతారంటే, ఐ హ్యావ్ ఎ డాకర్ ఫైల్ ఇన్ మై రెపాజిటరీ, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ హౌ టు బిల్డ్ ఇట్ అండ్ హౌ టు పుష్ ఇట్ ఇన్ టు ద కంటైనర్ రిజిస్ట్రీ అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు? ఇది ఇంటర్వ్యూస్లో అడిగిన క్వశ్చన్. కార్తిక్ నాకెందుకు లేండి, మీరు పంపించుకోండి అంటే పైప్లైన్ ద్వారా సింపుల్. పంపించచ్చు సార్. యా, పైప్ లైన్ ద్వారానే స్టెప్స్ని యాడ్ చేయాలి. ఫస్ట్ మీరు ఏ హబ్కి అయితే పంపించాలనుకున్నారో ఆ డాకర్ హబ్కి ఫస్ట్ సర్వీస్ కనెక్షన్ పెట్టుకోండి. సర్వీస్ కనెక్షన్ దేనికి? ప్రతిసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగకుండా డైరెక్ట్గా వెళ్ళి డిప్లాయ్మెంట్ చేయడానికి ఉంటుంది. సో ఫస్ట్ సర్వీస్ కనెక్షన్ సెట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పైప్ లైన్లో టాస్క్లు వచ్చేసి డాకర్ని ఇన్స్టాల్ చేయండి, దాని తర్వాత డాకర్ బిల్డ్ అనే కమాండ్ యూస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డాకర్ పుష్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బిల్డ్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి క్లోన్ ద టాస్క్ అగైన్. ఇప్పుడు ఇక్కడ బిల్డ్ కాకుండా ఏం చేసుకుంటాను? పుష్. పుష్ అనే కమాండ్ యూస్ చేస్తాను. సో ఇలా కావాలంటే నా ఇమేజెస్ని నేను ఆ కంటైనర్ రిజిస్ట్రీకి పుష్ చేయొచ్చు కదా. సో దిస్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు మేక్ పుష్ యువర్ డాకర్ ఇమేజెస్ టు యువర్ కంటైనర్ రిజిస్ట్రీ. ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కమాండ్ వచ్చేసి డాకర్ ఇన్స్టాల్ అవ్వాలి, సెకండ్ వచ్చేసి బిల్డ్ అవ్వాలి, మూడోది వచ్చేసి పుష్ చేయాలి. ఈ మూడు స్టెప్స్ మ్యాండేటరీ గుర్తుండాలి మీకు. ఓకే. సో నా container registry, and inside the container registry I want to manage the connection. Go to service connections,
అంతే, అందరికి ఇంగ్లీష్ సినిమా లాగే ఉందా తెలుగు? అర్థమవుతుందా? అంతకు ఏం చేస్తున్నాం? ఇప్పుడు మీరు డాకర్ హబ్లోకి ఎందుకు పుష్ చేస్తున్నారు? యాక్చువల్గా ఇమేజెస్ని సేవ్ చేసుకోవడానికి డాకర్ హబ్లో నాకు ఒక అకౌంట్ ఉంది, అక్కడికి వెళ్ళి పుష్ చేస్తాను అంటున్నాను. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది చూసారా, అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ. ఇది ఏంటంటే మైక్రోసాఫ్ట్ అజూర్ వాళ్ళు మనకి ఇచ్చే ఒక సర్వీస్. మీ ఇమేజెస్ కావాలంటే తీసుకెళ్ళి అక్కడ సేవ్ చేసుకోవచ్చు. డాకర్ హబ్లో కాకుండా కావాలంటే కంటైనర్ రిజిస్ట్రీ. అసలు కంటైనర్ రిజిస్ట్రీ ఎలా ఉంటుందో చూడండి, సేమ్ టు సేమ్. ఆ కంటైనర్ రిజిస్ట్రీ ఎందుకు ఉంది అంటే మీ ఇమేజెస్ని సేవ్ చేసుకోవడానికి అడుగుతారు. దాన్నే ఏసీఆర్ అంటారు. ఏసీఆర్ అంటే అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ. సో ఐల్ షో యూ. కంటైనర్ రిజిస్ట్రీస్లోకి వెళ్ళేసి create a container registry. See, build, store, secure, scan, and manage containerized images and artifacts with a fully managed geo-replicated instance of OCI distribution. Geo-replicated అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాయింట్ వచ్చేసి మీరు డాకర్ హబ్లో పెడుతున్నారు. సమ్ టైమ్స్ డాకర్ హబ్లో మీరు ఏ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఆ అకౌంట్లో వచ్చేసి ఇమేజెస్ని పుష్ చేశారు. డాకర్ హబ్ అనేది ఇప్పుడు యాక్టివ్గా లేదు సర్వీస్. అప్పుడు ఏం చేస్తారు? దెర్ ఈస్ నో ఛాన్స్. అదే ఏం చేస్తున్నానంటే నేనే ఒక కంటైనర్ రిజిస్ట్రీ పెట్టుకుంటాను, దాన్ని జియో రెప్లికేటెడ్ పెట్టుకుంటాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను అవైలబిలిటీ జోన్, అవైలబిలిటీ సెట్ ఏం చేస్తాను. అవైలబిలిటీ సెట్ అంటే డేటా సెంటర్ లెవెల్ అన్నమాట. అవైలబిలిటీ జోన్ వచ్చేసి డిఫరెంట్ జోన్స్లో ఉంటాయి. ఒక జోన్ డౌన్ అయినా కూడా ఇంకొక జోన్ నుంచి మీరు ఇమేజెస్ తెచ్చుకోవచ్చు. అలాగే జియో రెప్లికా అంటే ఏం చెప్పారు? కాపీ. సో ఒక లొకేషన్లో కాకపోయినా ఇంకొక లొకేషన్లో ఉన్న ఇమేజెస్ని తీసుకొని నేను తెచ్చుకోవచ్చు. సో ఈ అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ అనేది ఏం చేస్తుందంటే మీ ఇమేజెస్ని స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తారు. అండ్ దీంట్లో అమౌంట్ కూడా 155 రూపీస్ ఉన్నాయి కాబట్టి యూ కెనాట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ. ఓకే, కంటైనర్ రిజిస్ట్రీ అంటే ఐడియా ఉందా? కొత్త అకౌంట్ తీసుకున్నప్పుడు నేను దీని మీద చూపిస్తాను మీకు. ఈ కంటైనర్ రిజిస్ట్రీ వచ్చేసి మీ ఆధార్ కార్డు, ప్రొఫైల్, పాన్ కార్డు ఏదో ఒకటి తీసుకో, చూపెట్టమని. 1 సెకండ్ ప్లీజ్. ఓకే, సో ఇది కంటైనర్ రిజిస్ట్రీ. నెక్స్ట్ వచ్చేసి ఓకే, సో go back to the pipelines again. So this run will be cleaned up after 1 month based upon your project usage. Okay, that is fine. సో బిల్డ్ వచ్చేసి నో ఇమేజెస్ ఫర్ మేనిఫెస్ట్ ఫైల్. ఫస్ట్ నేను లోకల్లో చూపిస్తాను అండి, లోకల్లో మీకు ఈజీగా అర్థమవుతుంది పైప్లైన్స్ కంటే కూడా. ఓకే, ఇది ఒక స్టెప్. డాకర్ ఇన్స్టాల్ అయితే మీకు సగం అర్థమవుతుంది ఫస్ట్. అది నాకు ఇన్స్టాలేషన్స్లోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ ఫ్రమ్ ఉబుంటు అని ఉంది కదా, ఈ ఉబుంటు అనేది ఏంటిది? ఓకే, లైనక్స్. ఏంటిది? బేస్ ఇమేజ్ తెచ్చుకుంటుంది డాకర్ హబ్కి వెళ్ళి. ఇప్పుడు మీరు మీ అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఉబుంటులోనే రన్ అవ్వాలన్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరే ఒక ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని మీ ఓఎస్ వేసుకొని దాని మీద రన్ చేసి చూస్తారు. అలా కాకుండా ఇప్పుడు నేనేం చెప్తున్నాను, మీ అప్లికేషన్ ఓన్లీ ఉబుంటులో రన్ అవ్వాలి అంటే డాకర్ హబ్లో ఉబుంటుకు సంబంధించిన ఇమేజ్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకుంటారు. దాని తర్వాత దాని మీద ఇన్స్టాలేషన్స్ చేస్తారు, అప్పుడు మీ అప్లికేషన్ రన్ చేస్తారు. ఇప్పుడు ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మొత్తం తీసుకొచ్చుకుంటారు, అది కాదు. ఓఎస్ మొత్తాన్ని తేదు, దానికి కావాల్సిన బైనరీస్ ఆర్ లైబ్రరీస్ మాత్రమే తెచ్చుకుంటుంది. ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ సైజ్ ఎంత ఉంటుంది? 30 GB ఉంటుంది, దీంట్లో 200 MB ఉంటుంది. సో పాయింట్ అర్థమైంది కదా. సో ద మెయిన్ పాయింట్ ఆఫ్ మేకింగ్ ఇమేజెస్ ఈజ్ దిస్.
ఆపరేటింగ్ సిస్టమ్కి ఎక్కువ కాస్ట్ రిసోర్సెస్ని వేస్ట్ చేయకూడదు అందుకని. ఓకే, సో నో మ్యాచింగ్ manifest found for AMD 64 something called in the manifest list entries. The process with the docker.exe failed with exit code 1. ఓకే, ఏదైనా డౌట్ ఉందా దీంట్లో? నేను ఇది ఇన్స్టాల్ చేస్తే కానీ అది వర్కౌట్ అవ్వదు. అది లోకల్లో చూపిస్తాను కదా.